ఏందమ్మా దుకాణంలో గిరాకీ మంచిగా అయితలేదా? వచ్చిన పైసలు నిలుస్తలేవా? ఎప్పటికి బాయిల పడ్డట్టే ఉంటున్నావు కానీ గట్టెక్కుతలేవు కదా. నీ కష్టాలు నాకు అర్థమైనాయి తల్లి. నేను ఒక్క ఉపాయం చెప్తా ఇను. నువ్వు అట్లా చేసినావంటిగా నీకు ఉండదు, తిరిగే ఉండదు. పో నువ్వు మంచిగా నన్ను యాద్ చేసుకొని రోజు ఉండదు. ఈ సొమ్ములు తీసి ఇట్లా ఇచ్చినావు అనుకో, నేను ఒక మంత్రం చదివిస్తా, వాటిని నువ్వు గల్ల పెట్టెలో పెట్టు. ఇక చూడు నీ ఇంట్లో లచ్చిందేవి ఆరాం కుర్చీలో పర్మినెంట్గా కూర్చుంటుంది. పో అని చెప్తే పాలు పొంగినట్టు పొంగిపోతుంటారు చాలా మంది. అగో అసలు మక్కరగాల మాటలు నమ్మితే ఏమవుతుందో చూడురి మీరే. మీది మబ్బుల ఆశ చూసుకొని చెంబుల నీళ్ళు ఒలకబోసుకున్నట్టాయ కదా ఈ ముసలవ్వ కథ. నీ కథ సల్లగుండా బంగారు గొలుసు దొంగని చేతికి ఇచ్చి ఇప్పుడు పోయిందని బొబ్బ పెడితే పోయింది తిరిగి వస్తా అదవ్వా. ఊకో అవ్వ ఊకో. పుట్టపర్తి కాడ గాజులు బొట్టు వీళ్ళ దుకాణం నడిపించుకుంటున్నదట ఉస్మాన్ బా అనే గీ అవ్వ. అయితే నిన్న పొద్దుగాల ఎవరో ఇద్దరు బద్మాషిగాళ్ళు వచ్చిరట దుకాణాలకు. ఒకడు బండి మీద బయటనే ఉన్నాడట, ఇంకోటి దుకాణాలకు వచ్చి 10 రూపాయల ఫెయిర్ అండ్ లవ్లీ ఇయ్యవ్వా అని అన్నాడట. వాడు అడిగినట్టే ఆ ఫెయిర్ అండ్ లవ్లీ చేతిలో పెట్టిందట. ఇక ఆడు మాటల్లో మాటలు కలిపిండు మంచిగా. ఏమైందవ్వా దుకాణం మంచిగా నడుస్తలేదా? ఏమో చూస్తుంటే అంత డల్ ఉన్నట్టున్నది కదా, ఓ పని చేయరాదు. అగో నీ మెడల బంగారు గొలుసున్నది కదా, అది తీసి టీయు గల్లపేటలో పెడితే నీ గిరాకీ మంచిగా అవుతుంది, నీ బంగారం డబుల్ అవుతుంది పో అని చెప్పంగానే అవ్వ అని మాటలు నమ్మి పుసుక్కున అయితే మెడలున్న 4 తులాల బంగారు గొలుసు తీసి ఇచ్చిందట. వాడు ఆ గొలుసును పేపర్లో చుట్టినట్టు చేసిండు. ఇక వాడు తెలివిగా ముందే జేబులో తెచ్చుకున్న పేపర్ ఉండని తీసి గల్లపెట్టెలో పెట్టిండు. గొలుసులు చుట్టేసిన పేపర్ ఉండను లటుక్కల జేబులను ఉక్కుండు. ఇప్పుడు ఈ గొలుసు ఉన్నది కదా అమ్మ, ఇప్పుడే తీయకు, ఆగాలే జరసేపు, ఓ 10 నిమిషాల తర్వాత తీసి మళ్ళీ మెడలేసుకో మొక్కుకొని, సరేనా? ఇక ఆడికే ఇడవలే, ఓ 50 రూపాయల నోటు ఇయ్యమని చెప్పి అడిగిండట. దాన్ని గల్లపెట్టే చుట్టూ తిప్పేసి, ఇగో ఈ 50 రూపాయల నోటును ఎవరికన్నా దానమి, సరేనా? నువ్వే ఉంచుకోకు, ఇక నీకు తిరుగుండదు పో అని చెప్పి ఆడికెళ్ళి వెళ్ళిపోయారట. అంతేనావా? చెప్పు ఏడవగాని. నాకు పొట్లం కట్టి నా చేయిని పెట్టి దాంట్లో రబ్బర్ బ్యాండ్ వేసి దాంట్లో వేసినాడు. 10 మినిట్ తర్వాత ఓపెన్ చేయన్నాడా. నేను ఇంకా 5 నిమిషాలు కూడా కాలేదు సార్. దీన్ని ఓపెన్ చేస్తే నా 51 ఉంది, ఆ పొట్లం లేదు సార్. మరి ఎవడో ఉమ్మాయి డక్క వచ్చి చెప్తే మెడల గొలుసు తీసి గట్లెట్లు ఇచ్చినావా? నీ కథ పాడుగాను. 50 ఎవరికైనా దానం చేయని ఇచ్చి చెప్పినాడు. చెప్తే నేను ఇచ్చేసినాను, ఎక్కడ పోతే నా దాంట్లోనే వేసినాడు కదా అని. అయ్యో ఇన్నరా మంత్రాలకు చింతకాయలు రాలుతాయవ్వా. కాగితంలో బంగారు గొలుసు చుట్టి గల్లపేటలో పెడితే పైసలు వస్తాయి తల్లి. ఆశ పడితే కొంప మునిగే. ఇక పోలీసు వాళ్ళు వచ్చి కేసు రాసుకొని దొంగల జాడ దొరకబడతామని చెప్పిరట. చూసిరు కదా, ఎవడన్నొచ్చి ఏదైనా చెప్పంగానే బుస్సు అని పొంగిపోకురి. ఇగో ఈ నడుమ బాగా మంది తిరుగుతున్నారు ఇసొంటోళ్ళు. జాగ్రత్త ఉండాలి దుకాణాలు నడిపించుకునేటోళ్ళు.